హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి ఇంకా చెప్పాను కదండి, లేవడంతోనే గబగబా పనులు అయితే చేసుకోవాలి. ఏం చేద్దంటే 9 అయ్యేటప్పటికి వంట అయిపోవాలి, 9 అయ్యేటప్పటికి టిఫిన్లు అయిపోవాలి. అన్నీ అంతా ఇలా అవుతూ ఉంటాయి. ఇంకా అయితే మార్నింగ్ వచ్చే పప్పు ఆనపకాయతో వండుదాం అనుకున్నామండి. చిన్న ఆనపకాయ చూసారా ఎంత బాగుండిందో. ఇంకెప్పటి నుంచో కూడా ఆనపకాయ హల్వా అయితే చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు మంచి ఆనపకాయ అయితే దొరకలేదు అనమాట. ఇది చూసారు, ఇదైతే కొంచెం లేత పిండి అనమాట. ఇదైతే సగం పప్పులు వేసి వండుతాము, కందిపప్పులను సగం అయితే సాయంత్రం హల్వా చేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. ఎంతవరకు వీలవుతుందో అనేది అయితే తెలియదు, కానీ ఇంకా ప్రిపేర్ అవుతే అయ్యాను నేనైతేనే. ఇంకా పప్పు అయితే వండడానికి అయితే పప్పు అయితే తీసుకున్నానండి. పప్పు తీసుకుని ఇంకా కడిగేసుకుని శుభ్రంగా అందులోకి అయితే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆనియన్ అయితే ఇంకా పక్కనే ఉంది, కెమెరా పక్కన, అందుకని అనమాట చేపెట్టి అక్కడి నుంచే తీసాను. ఇంక పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో ఉన్నవి అయితే తెచ్చుకోవాలండి. ఆనపకాయ ఒకటి అక్కడ పెట్టుకున్నాను పొద్దున్నే, అందుకని అయితే మీకు ఆనపకాయ అయితే చూపించాను అనమాట. ఇంక ఇలాగా చాకుతో అయితే ఉల్లిపాయను అయితే కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేయడం అది నాకు అసలు చేతకు రాదండి. చాకుతో అయితే చాలా బాగా కట్ చేసుకుంటారు, కానీ నేనైతే అస్సలు కట్ చేయలేను అనమాట. ఏం చేద్దానంటే నాకు చాకు తెగిపోతుందేమో అన్న భయము. దాని గురించి అయితే ఇంకా నేను కత్తిపీట యూజ్ చేస్తాను. ఎక్కువ చాకు అయితే అసలు ఎక్కువ కాదు, అస్సలు చాకు అయితే యూజ్ చేయను. ఇంక ఇలా అయితే కొంచెం కోద్దాం సరే కదా అనేసి అనుకున్నాను, కానీ ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు తాతలు దిగి వచ్చేసారనమాట. ఇంక సరే కదా అనేసి ఇంకా ఉల్లిపాయ 4 ముక్కలు కోసేసి పప్పులు వేసి పప్పు అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి 2 సార్లు. ఇంకా మాటికి నేను కెమెరా వైపు ఎందుకు చూస్తున్నానంటే, ఇది ఒక్కొక్కసారి నేను వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వంటగదిలో కదా, వంటగది వేడికేమో ఒకసారి ఆగిపోతుంది అనమాట. ఆగిపోతాం కూడా తెలియట్లేదు. ఇంకా మన వీడియో అయితే ముందుకెళ్ళిపోతుంది. ఇంకా నేనేమో అంటే ఆగిపోతుంది, నేను వీడియోలో ముందుకెళ్ళిపోతున్నాను, వీడియో అయితే ఆగిపోతుంది. ఇంకా దాని గురించి అయితే ఒక్కొక్కసారి అయితే కెమెరాని చూస్తున్నాను అనమాట, అది రన్ అవుతుందా లేదా అనేసి. ఏంటో అంటే ఫోన్లో అయితే ఫోను పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళినా సరే స్లో అయిపోయి ఇంకా స్టక్ కింద అయిపోతుంది అనమాట. మరి ఏ ఫోన్ తీసుకోవాలో నాకైతే అంత అనుభవం లేదు. ఈ ఫోను వీడియోలకు అయితే బాగుంటుంది అన్నారని అప్పట్లో అయితే 2 ఇయర్స్ పైన అయిందండి ఫోన్ తీసుకుని. ఇంకా ఫస్ట్లో అయితే నేను 6,000 రూపాయల ఫోనే వాడేదాన్ని. నెక్స్ట్ అయితే ఇది కొనుక్కున్నాను అనమాట 23,000 పెట్టి. ఇదైతే బాగానే ఉంది, అప్పటి నుంచి కూడా ఏం ప్రాబ్లం అయితే రాలేదు. వంటగదిలోకి వస్తేనే కొంచెం ప్రాబ్లం కింద ఉంటుంది. ఒకసారి అయితే పేలిపోద్దేమని భయపడిపోతానమాట. అంటే చాలామంది అంటారు కదా, పొయ్యి హీట్కి అయితే ఫోన్లు పేలిపోతే దగ్గర పెట్టకుండా అనేసి. సో ఒకసారి అంటే మరి మేము వంట చూపించడానికి పెట్టాలి దగ్గర, తప్పదనమాట. ఆనపకాయ అయితే కోసుకున్నాను అనమాట. చూసారు ఎంత ముద్దుగా ఉండిందో ఆనపకాయ అయితే. ఒక చిన్న బద్ద ఒక పెద్ద బద్ద కింద కోసానండి. చిన్న బద్ద అయితే పప్పులు వేద్దాం అనేసి. మనం పప్పులు ఏం వేసుకున్నా సరే కొంచెం లిమిట్గానే వేసుకోవాలి. జనం ఎక్కువ ఉన్నారు కదా అనేసి పప్పు తక్కువ వేసి ఆనపకాయ ఎక్కువ వేసి వండైతే గడ్డిలాగా ఉంటుంది అనమాట. మనం ఏది వేసుకున్నా అందులో కొంచెం వేసుకున్నదే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా అలా అయితే నేను చిన్న ఆనపకాయ ముక్క అయితే వేసుకున్నాను అనమాట. ఆనపకాయ అయితే చాకుతో చూసారా కట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల ఒకటి అవ్వట్లేదు. ఇంకా చేయి తెగిపోద్దేమో కర్మ, ఇదో ప్రాబ్లం అనేసి ఇంకా నేనైతే కత్తిపెట్టి తెచ్చుకున్నాను. ఇలాగ కిరణం వీడియో రన్ అవుతుందని తెలియక వీడియో ముందు అయితే డ్యాన్స్ చేశాడంట. అమ్మ నేను వీడియో ముందు ఫోన్ చూసుకోకుండా డ్యాన్స్ చేశాను అని అన్నాడు. సర్లేరా ఎడిటింగ్లో తీసుకుంటానులే అనేసి నేను చెప్పి ఆ బిట్ అయితే కట్ చేశానండి. కట్ చేసి ఇంకా ఆనపకాయ అయితే ముక్కలు కోసుకుంటున్నాను అనమాట. సాయి అయితే అంట్లు తోముకుంటుంది. అంటే రాత్రి వచ్చేటప్పటికి 9:30 అయిపోయింది. 9:30 అయిపోయిన వల్ల ఇంకా తను పని చేయడానికి ఏం అవ్వట్లేదు. స్నానం చేయటం, తినడం, పడుకోవడం అంతే. మార్నింగే మనకి ఏదైనా హెల్ప్ చేయాలంటే మార్నింగే చేస్తుంది అనమాట. ఇంకా అందుకని వీడియో కూడా పట్టుకోవడానికి రమ్మని అనట్లేదు. ఏం చేద్దంటే మనకి వీడియో పట్టుకుని కవరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మిగతా పని అయితే అవ్వదు. ఇంకా స్టాండ్ అయితే పెట్టేసుకుని వీడియో అయితే చేసేసుకుందాం అనేసి స్టాండ్ ఒకటి పెట్టేసాను. పెట్టుకుని వీడియో అయితే కవరేజ్ చేసేసుకుంటున్నాను. ఇంకా సాయి పని అంట్లు కడుక్కుని పిల్లల్ని చక్కబెట్టుకోవడం సరిపోతుంది. నేను ఇంక వంట దగ్గర టిఫిన్లు వేయటం, వంట చేయటం ఇవన్నీ అవుతుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఖాళీ అనమాట. అంతలో సంజీబాబు గారు వచ్చారనమాట. సంజీబాబు గారు అమ్మ స్నానం చేసేసాను అని చెప్తున్నాడు. నువ్వు స్నానం చేసావా అని అన్నాను. అవునమ్మ స్నానం చేసేసాను అన్నాడు. సరే అయితే చేసి బట్టలు వేసుకోని అన్నాను. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి బట్టలు వేసిందనమాట. ఈలోగా అయితే
పప్పు పొయ్యి మీద పెట్టేసుకుని ఇంకా టీ అయితే ఇది 2 సార్లే వేడి చేసుకున్నానండి. 2 సార్లు వేడి చేసుకున్నాను కానీ తాగడానికి అయితే అవ్వలేదనమాట. ఇంకా తప్పగా ఈసారైనా మళ్ళీ వేడి చేసుకుంటే టీ వేడి చేసే టైంకి కొంచెం 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 మరిగిపోవడం వల్ల స్వీట్ ఎక్కువైపోతుంది అనమాట టీలోను. ఇంక దాని గురించి అయితే ఇంక చల్లారిపోతే చల్లారిపోయిందని ఆ చల్లారిపోయిన టీనే ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ బాగా తీసుకుని దగ్గర పెట్టేసుకుంటా ఇంకా అవైతే టీ అయితే తాగేసాను అనమాట. టీ తాగేసేసి ఇంకా పప్పులోకి అయితే ఉప్పు వేయలేదులేండి. పసుపు కారం చింతపండు అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఉప్పు అయితే మనకి ఉప్పు దానికి ఉడకవన్నమాట. కూరగాయలు అనింది పప్పు కూడా ఉడకదు. ఇంక అందుకని ఉప్పు అయితే వేసుకోకూడదు. ఇంకా లాస్ట్లో అయితే కళ్ళుప్పు వేసుకుని మెదుపుకునేటప్పుడు వేసుకుంటే మెదుపుకునేటప్పుడు ఆ కళ్ళుప్పుకి బాగా మెదుగుతుంది పప్పు అయితేనే. ఇంకా అలాగైతే ట్రై చేసి వాళ్ళు ఇంక వీడియో అయితే ఇలా రన్నింగ్ అవుతుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మన వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోలు చేయడానికి అయితే మీరు ఇచ్చే లైక్ అయితే మాకు ఇంకా బూస్ట్ ఆఫ్ కింద అయితే పనిచేస్తుంది అనమాట. ఇంకెలా అయితే నేను కంటిన్యూ అవుతానని అనుకుంటున్నాను అనమాట. ఏం చేతనంటే ఇన్నాళ్ళ మీద వ్యూస్ అయితే కొంచెం పెరిగాయి కదా, పెరిగినప్పుడు మనం మంచి అని తీసుకోవాలి దేనికైనాను. ఇంకా వీడియోలోకి వచ్చైతే ఇంకా పప్పులో అయితే అన్నీ వేసేసుకుని పప్పు అయితే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటానండి. పెట్టేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే చెప్పాను కదా మొన్న పెద్ద బారెంట్ కొత్తిమీర తీసుకున్నానని, ఆ కొత్తిమీర అనమాట. మట్టిలో జిగురు మట్టిలో పండించినట్టున్నారండి. అదే మట్టి అయితే చాలా ఉంటుంది అనమాట. చాలాసేపు కడగవలసి వస్తుంది. ఇంకా చాలాసేపు అయితే కడిగి అంటే బంకమట్టి పట్టేసుకున్న తొందరగా వదలదు కదా. బంకమట్టిలో ఏదైనా మంచి బలంగా ఉంటుంది. ఈ కొత్తిమీర కూడా అలాగా బంకమట్టిలో పండిన మాలని అనుకుంటా మంచి బలంగా అయితే ఎదిగిపోయిందనమాట. ఇంకా చూడండి అన్నీ వేసేసుకున్నానండి. చింతపండు కూడా వేసేసుకున్నాను. చింతపండు కూడా వేసేసుకుని పప్పు అయితే మూత పెట్టేసుకుని విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా బుడ్డీస్ అయితే పక్కన టిఫిన్ కోసం గొంతులు వేసేస్తున్నారు. ఏం చేద్దంటే ఈరోజు అయితే పెసరపప్పు వేసి వరినూక అయితే లలితా బ్రాండ్ వరినూక వస్తుంది కదండి, అదైతే ఉప్మా చేద్దామని అనుకున్నాను అనమాట. వీళ్ళు అయితే ఈలోగాను అట్టేసి అని కంగారు పడిపోతున్నారు. ఇంకా నేను రోజు ఒకటే ఐటెం వేయనని చెప్పాను కదండి. మన ఇడ్లీ వేసాను, నేను నట్టేసాను. ఇవాళ అయితే ఉప్మా చేద్దామని చేసి ఇంకైతే ఉప్మాకి అయితే సరిపడి అన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఒక టమాటా, క్యారెట్ లేదండి, క్యారెట్ కూడా వేస్తాను ఉప్మాలోను, ఏ ఉప్మా అయినా సరేని. లేదు నాకైతే ఇంకా సరే కదని చిన్న అల్లం ముక్క అయితే తీసుకుంటున్నానండి. చిన్న అల్లం ముక్క, ఒక టమాటా, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. తీసుకుని వేరే చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇందులో కొంచెం జీడిపప్పు ఉండిందండి. జీడిపప్పు కూడా కొంచెం తీసుకుందాం అనేసి జీడిపప్పు కూడా కొంచెం తీసుకున్నాను. తీసుకుని ఇంక అన్నీ అయితే చేసేసుకుని ఇంకా లలితా బ్రాండ్ మీకు అయితే ఒక ప్యాక్ అయితే చూపిద్దామని. ఈ లలితా బ్రాండ్ అండి బాగుంటుంది. కుడియాలు చేసుకున్నా బాగుంటుంది, చక్కగా ఉప్మాకైనా బాగుంటుంది. దీనికైతేనే ఒకసారి చాలామంది ఇదే వాడుతూ ఉంటారు అనమాట. ఇన్నాళ్ళగా ఎవరు నూకలో గీకలో ఇంట్లో ఆడించుకోవట్లేదు కదా, ఎందుకంటే అంత మాట వండుకునే జనరేషన్ కాదు కదండి. ఇన్నాళ్ళు అయితే ఏ ఐటమ్స్ లేక నూకలు ఆడించుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా తొయలేనప్పుడు కుడుము చేసుకునేవారు. లేదంటేనేమో ఏంటంటే కోత రొట్టె అంటారు, అలాంటిది వేసుకునేవారు. లేదంటే ఇలా ఉప్మా చేసుకునేవారు అనమాట. ఇన్నాళ్ళు రోజులు అయితేనే ఇప్పుడు బజార్ మీదకి వెళ్తుంటే పానీపూర్లే కాదు, మిరపకాయ బజ్జీలే కాదు, సమోసాలే కాదు, అలా బోల్డ్ ఉంటున్నాయండి. ఇంకా దాని గురించి అయితే ఎవరు ఇటువంటి ఐటమ్స్ అయితే ట్రై చేయట్లేదు అనమాట. ఎప్పుడన్నా పండగలు అప్పుడే కానీ ఉత్తప్పుడు అయితే ఇవన్నీ కనిపించవన్నమాట. మా అత్తవారి ఊర్లో అయితే సరదాగా సాయంత్రం మధ్యాహ్నం మాటలు ఏ పని లేని వాళ్ళు అందరూ కూడాను ఏదో ఒకటి చేసుకోవాలని వేసి బెల్లం తాలికలని కుడియాలని వేసి నూకొప్మా అనేసి ఇలాంటివన్నీ చేసుకునేవారు అనమాట. ఇక్కడ మాకు అమ్మగారింటికాడ అయితే తక్కువే కానీ అక్కడైతే మా అత్తారింటికాడ అయితే అవన్నీ బాగా చేసుకునేవారు. ఇంకా ఆ అలవాటు ఎక్కువ అనమాట నాకు. అప్పుడప్పుడు చేయాలనుకుంటాను కానీ నాకు మిషన్ కుట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పని చేసుకోవడం, వీడియోలు చేసుకోవడం ఇవన్నీ అవ్వట్లేదు. కానీ ఒక్కొక్క రోజు వీడియోకి అయితే దాన్ని కూడా ట్రై చేద్దామని అనిపిస్తుంది. ట్రై చేయలేకపోతున్నాను. ఇంకా క్యారెట్ అయితే హల్వాకి అయితే కొంచెం ఉంచాను కదా, అదైతే ట్రై చేయాలి. కొంచెం నూక కూడా ఉప్మా నూక కూడా కొంచెం అదే వరి నూక కూడా కొంచెం ఉంచానండి. ఓల్డ్ది కొంచెం ఉండింది లలితా బ్రాండ్ది, అది కూడాను అది ఇది కలిపి ఏనా ఒక 10 అవుతాయేమో కుడియాలు చూసి వేయాలన్నమాట. ఎందుకంటే సాయంత్రం ఎలాగ ఫుడ్ తీసుకోం కదా, అంటే రైస్ తినమండి సాయి నేను, కిరణ్ ఒక్కడే తింటాడు రైస్ సాయంత్రం అయితేనే. ఇంకా రాత్రి అయితే ఉండిందండి, బీపీ వచ్చేసింది. బీపీ ట్యాబ్లెట్లు ఇంచుమించు వేసుకుని వారం రోజులు అయిందనమాట. డైలీ కాకపోతే 2 డేస్కి ఒకసారి వేసుకునేదాన్ని, రోజు. అలాంటిది రాత్రి అయితే మానేసానండి. రాత్రి అని కాదు వారం రోజులు బట్టి ట్యాబ్లెట్ ఏంటో అలా పరాగ్గా మర్చిపోయాను అనమాట.
రాత్రి అయితే బీపీ అయితే హెవీగా వచ్చేసిందండి, చచ్చిపోతానేమో అనుకున్నాను నిజంగాను. అసలు మనుషుల్లో లేకుండా పడుకుండిపోయాను అనమాట. కిరణ్ చూసుకున్నాడు బుడ్డీస్ నవ్వుతాను. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేదాకాను, ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేటప్పుడు అయితే సంజుబాబుని అయితే పడుకోబెట్టేసాడండి ఏసీ రూమ్లోకి అవి తీసుకొచ్చి. ఆర్జున్ అయితే అలా ఫోన్ పెట్టి ఆడిచ్చాడు. నేను అయితే కిందనే పడుకుండిపోయాను అనమాట. ఇంకా అలాగా సాయి వచ్చిన తర్వాత అయితే కొంచెం మజ్జిగ కల్పించి అమ్మ లేవు అంటే స్నానం చేసి వచ్చేసి పడుకుండిపోయాను అనమాట. ఇంకా అలాగే తలనొప్పి ఇంక ఎక్కువైపోద్ది, వాంతులు అయిపోతాయి, ఇంకా బీపీ ఎక్కువ వచ్చేస్తేనే. అలాంటి టైంలో ఒక్కొక్కసారి మిస్టేక్ ఇంక ప్రాణం పోయినా సరే ఇంక అంతే, ఏం చేయలేం. ఇంకా ఏం చెప్తా అనుకుంటాను. నేను లేకపోతే పిల్లలకి ఎవరు ఉంటారు, ఇలాంటి ఏదో పనులు చేస్తూ ఉంటాను. ట్యాబ్లెట్ రెగ్యులర్గా వేసుకోవచ్చు కదా, నేను ఏంటి ఇలా చేస్తానని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా పరధ్యానం అనమాట ట్యాబ్లెట్ వేసుకునే టయాన్ని. ఎప్పుడు ట్యాబ్లెట్లు మింగి కూడా ఉన్నారనుకోండి, వాళ్ళకి అంత ఇది ఉండదు. ట్యాబ్లెట్లు వేసుకునే టైం అనేసి గుర్తుండిపోద్ది, మనకు అలా గుర్తుండదు. ఎప్పుడు బిళ్ళలు మింగిన వాళ్ళు ఒక బీపీ బిళ్ళ వేసుకోవాలన్నా సరే గుర్తుండదు. అలాగనమాట నాకు గుర్తుండదు. మా ఐదారు తెగులు దేవుడు ఎంత కడతాడో తెలీదు. గుర్తుండే వాళ్ళకు ఒకటికి రెండు తెగులు పెట్టినా గుర్తుంటాయి, గుర్తులేని వాళ్ళకి ఏం గుర్తుంటాయండి. అలా అయితే నేను రాత్రి ప్రాణం మీద తెచ్చేసుకున్నాను అనమాట. అప్పుడు నేను ఇంకేం తినలేదు. రాత్రి అయితే పెద్ద రొయ్యలు 300 కేజీ రొయ్యలు ఇచ్చుకున్నానండి. అవి కర్రీ అయితే చేసి నేను వీడియో చేయడానికి కూడా నాకు ఇంకా రాలేదు. ఇంకా ఆ బీపీలో ఇంకా ఎలా వండానో కర్రీ అయితే వండేసి పెట్టేశాను అక్కడ. ఇంక వీడియో తీసుకోలేదు. కనీసం కర్రీ అన్న వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీసుకుని అంత హెల్త్ అయితే నాకు బాగాలేదనమాట. ఇంకా వండేసాను, కర్రీ అయితే బాగానే వండేసాను, వండేసి పక్కన పెట్టేశాను. ఇంక వాళ్ళు పెట్టుకు తింటారులే అనేసి నేనైతే వచ్చి స్నానం చేసి నైట్ వేసేసి పడుకుండిపోయాను అనమాట. ఇంక పడుకుండిపోయిన తర్వాత సాయంత్రం 9:30 అయిపోయింది. కిరణ్ అయితే తినేసి పిల్లలకి కూడా పెట్టేసి పాపం పడుకున్నాడు. ఆడుకోవడాను ఆర్జున్ వేసుకుని ఫోన్ చూస్తున్నాడు. అంతలోకి వాళ్ళ అక్క వచ్చింది. సాయిచుడికి అమ్మాయి ఇలా ఉన్నావేమ్మా అనేటప్పటికి ఇలా ఒంట్లో బాగాలేదు తల్లి అన్నాను అనమాట. అనేటప్పటికి లేగు కొంచెం మజ్జిగ కలిపిస్తాను లేగాని కొంచెం మజ్జిగ కలిపించి అన్నం పెడితే అన్నం తినేద్ది అనేసి అంత లేదమ్మా నేను అన్నం తినలేను, నాకు వాంతులు అవుతున్నాయి అనేసి అంటే అది స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం తడిగొడ్డెట్టి నాకు మొహం కట్ట అన్నీ తుడిచి పడుకో అయితే నేను చేసి పడుకోమనేసి తను కూడా తినేసి వెళ్ళి పడుకుంది అనమాట. ఇంకా అలా అయితే నిన్న అయితే ప్రాణం మీదకి వచ్చింది. ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు ఉడికిపోయింది. పప్పునైతే మెదుపుకుంటున్నాను అనమాట, కొంచెం ఉప్పు రవ్వ వేసుకుని. ఇదైతే తాలింపు అయితే వేసుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే ఉప్మా అయితే మనకి పెసరపప్పు అయితే ఫస్ట్ నానబెట్టుకోవాలండి. పెసరపప్పు వేసుకుని వరినో ఉప్మా చేసుకుంటే ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకు క్యారెట్ ఒకటి మిస్ అయింది, క్యారెట్ కూడా ఉంటే ఇంకా ఎరగదీసేసాను. నాకు క్యారెట్ ఒకటి మిస్ అయిందండి. ఇంకా పోపులన్నీ వేసేసుకున్న తర్వాత మామూలు తాలింపు ఉప్మా పోపులు వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం జీడిపప్పు వేసుకుని వేపేసుకుని వేగిన తర్వాత మొత్తం అన్నీ వేగిన తర్వాత ఈ నానబెట్టుకున్న పెసరపప్పు అది వేసుకుని ఒక్కసారి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనకు సరిపడ వాటర్ అయితే వేసేసుకొని ఒక ఉప్పు రవ్వ కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుని కాసేపు మరగనివ్వాలి. అంటే మనం పెసరపప్పు వేస్తాం కదా అందుకుని ఒక ఉడకైతే ఉడకనివ్వాలండి. ఆ పెసరపప్పు ఉడికినప్పుడు ఆ ఉడికిన దాంట్లోంచి వచ్చిన ఏంటది రుచే, పెసరపప్పు రుచే ఉప్మాకు బాగా పడద్ది అనమాట. అంతేగాని వేసి పచ్చిది నానిపోయింది కదా అని వేసి ఏదో పైన ఉడికిన దాంట్లో వేసేద్దామంటే అదేమి టేస్ట్ అయితే ఉండదండి. మన పెసరపప్పు వాటర్లో ఉడకాలి, ఉడికి బద్దలవుతేనే ఆ టేస్ట్ అనేది మనకు ఉప్మాకు పడుతుంది అనమాట. కమ్మదనం అయితే వస్తుంది, చాలా బాగుంటుందండి. అలా ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేసినట్టు నేను దగ్గరికి వీడియో పెట్టి చేద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు, దూరంగా పెట్టుకున్నాను కదా. అది నేను రాత్రి హెల్త్ బాగాలేనట్టుకుని పొద్దున్నతో వీడియో చేయలేకపోయాను, కానీ వీడియో చేయాలి ఎందుకంటే పోస్ట్ చేయడానికి వీడియో ఏమీ లేదు. ఇంకా దాని గురించి అయితే వీడియో ఏదో రకంగా చేయాలని చేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఉప్మా అయితే అలా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం మనకు సరిపడా అంతా ఉప్మా నూకైతే తెల్ల నూకైతే అదే వరి నూకైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జాయిగా మగ్గబెట్టుకోవాలండి. ఇందులో వాటర్ ఏమి ఉండదు, ఓన్లీ ఆవిరికే మగ్గుతుంది అనమాట వరి నూక అనేది. ఇంకా నేనైతే పప్పు తాలింపు అయితే వేసుకుంటున్నానండి. పప్పు తాలింపు మీకు తెలుసు కదండి, కొంచెం నూనె హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని శుభ్రంగా వేగిపోయిన తర్వాత వేసుకుంటే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. అజీర్తి లేకుండాను. నేను ఇంగువ అయితే వేసుకోలేదండి, మర్చిపోయాను నాకు అంత హడావిడిలోను. ఇంక సరే కదా అనేసి పప్పు తాలింపు అయితే వేసేసుకున్నాను. నాకు పప్పు తాలింపు అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉప్మా కూడా బాగా అయితే మగ్గుతూ ఉంది. మళ్ళీ ఇంకొకసారి అయితే తిప్పుకొని
ఇంకా ఉప్మా అంటే మాటకి తిప్పుతుంటే ఉండాలి. తిప్పితేనే పైది కిందకి కిందది పైకి వెళ్ళి కొంచెం మగ్గుతుంది అనమాట. లేదంటే కనుక మనకి ఎలా ఉండింది అలాగే లోపల పలుకు తగులుతుంది. పలుకు తగిలితే అసలు ఊరినొక ఉప్మా బాగుండదండి. పంటకు అట్టుకుపోద్ది అనమాట. పలుకు తగలకుండా ఉంటే దూదిలాగా మంచి మెత్తగా అందంగా ఉంటుందన్నమాట. ఇంకా అలా అయితే ఇంకా నేను మార్నింగ్ టిఫిన్ రెడీ చేసుకున్నాను, వంట చేసుకున్నానండి. ఇంకా నా పని అయితే పూర్తి అయిపోయినట్టే. ఇంకా ఇలా అయితే నా వీడియో అయితే ఇవాళ వీడియో అయితే నాకు పూర్తయిందనమాట. ఇంకా నా వీడియో ఎలా వచ్చిందనేది నాకు కొంచెం కామెంట్ అయితే పెట్టండి. నా వీడియోలు ఏ ఊరు దగ్గర దాకా వెళ్తున్నాయో కూడా కొంచెం కామెంట్ అయితే పెట్టండి. ఏ ఊరు నుంచి నా వీడియోలు చూస్తున్నారు అనేసి. హాయ్ అండి సుజాత గారు, హాయ్ అండి మాలతి అక్క, హాయ్ అండి అమ్మ గంగోత్రి బంగాతల్లి. నువ్వు ఏ ఊరి నుంచి చేస్తున్నావో నాకు తెలియదు కానీ నాకు ప్రతి దానికి కామెంట్ అయితే పెడుతున్నా బంగాతల్లి. థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్ యూ. వీడియో చూస్తావు కాబట్టి నీ గురించి మాట్లాడాలని కొంచెం వీడియోలో అయితే మాట్లాడుతున్నాను. నువ్వు చిన్న అమ్మాయివే అనుకుంటున్నాను. గంగోత్రి అంటే నా ఫ్రెండ్ ఝాన్సీ వాళ్ళ అమ్మాయివా ఏంటి అనేసి ఒక ఐడియా ఒక మాట అనమాట. అవును అంటే అవునా ఆంటీ అనేసి నాకు ఒక కామెంట్ అయితే పెట్టరా. నా హార్డ్ వర్క్ని అయితే గుర్తించి నువ్వు నాకు కామెంట్ చాలా బాగా పెడుతున్నావురా బంగారు తల్లి. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది కామెంట్ చూస్తూ ఉంటుంటేనే. చాలా థ్యాంక్ యూ బంగారు తల్లి. అలాగే సురేష్ ర్యాలింగి, నువ్వు కూడా వీడియోస్ చూస్తున్నావురా, కామెంట్ అయితే పెడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇంకా ఇలా అయితే నాకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అలాగే పప్పు తాలింపు అయితే చేసుకున్నాను. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకుని కొంచెం రైస్ అయితే పెట్టేసుకుంటే నాకు వంట పని అయితే పూర్తి అయిపోయినట్టే. ఇంకా రైస్ కూడా కడిగేసుకున్నాను. ఒక తౌడు బియ్యం అయితే కడిగేసిన అయితే కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టేసుకుంటే ఇంకా నాకు వంట పని అయితే ఆల్మోస్ట్ పూర్తి అయినట్టే. సాయికి అయితే బాక్స్ పెట్టేసి బుడ్డీస్కి అయితే ఉప్మా పెట్టేస్తే నాకు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మిగతా పని అంతా పూర్తి చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే మిషన్ ఎక్కొచ్చు. ఇంక ఎలా అయితే ఈ రోజు వ్లాగ్ అయితే సింపుల్గా అయితే తీసేస్తానండి. నా వ్లాగ్ ఎలాగున్నా సరే కొంచెం చూసి ఎంకరేజ్ అయితే చేయండి నన్ను. ఎందుకంటే కష్టపడి చేస్తున్నాం కదా, వ్యూస్ వస్తేనే కదా మమ్మల్ని కూడా యూట్యూబ్ అనేది లెక్కేస్తూ ఉంటుంది. చూసారా ఇలా అయితే ఎంత పొడి పొడిలాడితే ఉప్మా అయితే వచ్చిందండి. చాలా అందంగా కనిపిస్తుంది, తింటా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ శశి.